రేపు కార్తీక బుధవారం పంచమి. మంచి రోజు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత 4 మందార పువ్వులతో ఇలా చేస్తే చాలు. మీరు ఏది కోరుకుంటే అది గంటలో మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు అన్నీ పోతాయి. ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఈ పరిహారాన్ని మందార చేస్తున్నాం కనుక. మందార పువ్వులు చాలా పవిత్రమైనవి. మందార పువ్వు పూజకు, అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే అది మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటను ఇస్తాయి. దేవుని పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే, ఆర్థిక సమస్యలు బయటపడాలంటే మంగళవారం హనుమంతుడికి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఎంతో పవిత్రమైన మందార పూలతో పంచమి తిథి ఉన్న రోజున ఈ పరిహారం చేస్తే గంటలో మీకు ఉండే కష్టాలు పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి పంచమి తిథి రోజు మందార పూలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించండి. 4 ఎర్రటి మందార పువ్వులను తెచ్చి అమ్మవారికి సమర్పించి తోచిన విధంగా పూజ చేయండి. ధూపము, దీపము, నైవేద్యం ఇవేమీ అవసరం లేదు. జస్ట్ 4 పువ్వులు అమ్మవారి ముందు పెట్టి ఏదో ఒక స్తోత్రం చదవండి. కుదరకపోతే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. తర్వాత మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఆ 4 మందార పువ్వులను అలా అమ్మవారి ఫోటో దగ్గర వదిలేయండి. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టిన 4 మందార పువ్వులను తీసి మీకు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఆ పూలను పాతిపెట్టండి. అంటే మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంటి ముందు చిన్న గొయ్యిని తీసి అక్కడ పూలు పెట్టి పాతిపెట్టండి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే ఆఫీసు ముందు, లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వ్యాపార స్థలం ముందు, ఇలా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పాతిపెట్టండి చాలు. ఇలా పాతిపెట్టిన గంటలో మీకు ఏదో ఒక అద్భుతం మాత్రం జరుగుతుంది. మీ కష్టం తీరే మార్గం తెలుస్తుంది. మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు 4 మందార పూలతో ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి. సంతోషంగా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం మహాలక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.